ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందడమే కాదు, నీ శత్రువు గురించి కూడా నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. నీ శత్రువు గురించి ఎంతైతే నువ్వు గ్రహింపు కలిగి ఉంటావో, నువ్వంత మెలకువ కలిగి ఉంటావు. నువ్వెంత మెలకువైతే కలిగి ఉంటావో ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ప్రతి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఆయన మార్గాల్లో నువ్వు నడవడం ప్రారంభిస్తూ ఉంటావు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరిగిలాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేస్తావు కదా. నీవు అతని చేతి పనిని దీవించుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. అయినను ఇప్పుడు నీవు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనెను. కనుక నీ శత్రువు యొక్క పని ఎప్పుడు ఇదే. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడుతున్నావో, నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావో, నువ్వెంత సంతోషంగా ఉన్నావో దీని మీదే అతడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు, దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, గుటకలు మింగుతూ ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు. ఏదో ఒక తెగులు నీలో ప్రవేశపెట్టాలని వాడు ఎంతగానో కోరుకుంటూ ఉంటాడు. నీ శత్రువు గురించి నువ్వైతే భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈరోజు నీ శత్రువు నేను కనిపెడుతున్నటువంటి సంగతిని బట్టి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు, ఆయనకు లోబడి ఉండు. అప్పుడు అపవాదిని యొద్ద నుంచి పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో, వారు చీల్చుటకు ఆతురపడి సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. కనుక దుష్టుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటూ ఉంటాడు. నీ సమాధానాన్ని ఎలా దొంగలించాలని వాడు ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవరే మెలకువగా ఉండిడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు గ్రహించుకోగలిగితే నీవు మెలకువ కలిగి ఉండాలి. నీ పిల్లలకు కూడా మెలకువ కలిగి ఉండడం అనేది నువ్వు నేర్పించాలి. ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా నీకు ప్రార్థన సహాయం నీకు తోడుగా ఉండాలి. దేవుడి లేఖనాలు నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా సంఘములో ఆయన పక్షంగా నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉండాలి. నువ్వు మెలకువ కలిగి ఉండడానికి నువ్వు ఎంతైతే నీకు ఆలోచన తలంపులు తెరుచుకొని ఉంటాయో, ఆలోచన తలంపుల్లోకి అంత దేవుని శక్తి కుమ్మరించబడుతూ ఉంటుంది. నీ కుడిపక్క 1000 మంది పడినా, ఎడంపక్క 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాకుండా దేవుడు నీకు మెలకువ ఇవ్వడానికి, నడిపించడానికి ఆయన ఎంతో శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ద్రాక్ష తోటకి పూత పట్టినప్పుడు ఎలాగైతే నక్కలు చేరుతూ ఉంటాయో, ఆ పూత అంతటిని పాడు చేయాలని, ఆ తోట అంతటిని నాశనం చేయాలని ఎలాగైతే అవి కనిపెట్టుకొని ఉంటాయో, అలాగే దేవుని వెంబడించేటువంటి యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు అందరి జీవితంలో దుష్టుడు అలా పని చేయడానికి చూస్తూ ఉంటుండగా దేవుడే నీకు అన్ని విషయంలో జ్ఞానం ఇచ్చి మెలకువనిచ్చి 91వ కీర్తన యొక్క గొప్ప సమృద్ధి నీవు అనుభవించి వారిని ఎదుర్కొంటకు, బలం నొందుటకు, ఆయన గొప్ప ప్రత్యక్షతను బట్టి నువ్వు గొప్ప విడుదల నొందుటకు ఆయనే నీకు సహాయం చేసి నీ కృపలో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు నాయన ఇదిగో తండ్రి అప్పగించుకొని నాయన ప్రార్థన చేస్తుండగా, నాయన ఇదిగో తండ్రి నీ లేఖనాలు విన్నప్పుడే ప్రభా మా శత్రువు గురించి తెలుసుకునేలాగా, మా కనులు తెరవబడినట్లుగా, మా హృదయం మండబడినట్లుగా మా కృప దయచేయండి తండ్రి. నాయన నీ సన్నిధుల ఆశీర్వాదాలు పొందడం మాత్రమే కాదు, కానీ వాటిని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి కావాల్సినటువంటి గొప్ప ప్రత్యక్షత కలిగినటువంటి మనసును దేవా మాకు దయచేసి నీ మహిమ సన్నిధితో నింపమని, ప్రతి ఒక్కరిని నువ్వు గొప్ప బలముతో అభిషేకించి ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానం అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.